జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో ఈ మూడవ దశ ఎలక్షన్లో బీసీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో అన్ని గ్రామాల్లో గెలిపించాలని మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ ఉద్యమం ఉందని తెలియజేస్తూ ఇవాళ అగ్రకులాలు గ్రామాల లోపల వాళ్ళ భూములు గ్రామాల చుట్టూ ఉంటాయి కాబట్టి ప్రజల్ని బెదిరింపులకు గురి చేసి మన అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు కాబట్టి దాంట్లోకి బెదిరిపోకుండా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మన ప్రజలు ధైర్యంగా మన ప్రజలకు ఓటేసి గెలిపించినట్టయితే రేపు అదేవిధంగా పరిపాలన ఉడకంగా మన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఈ అగ్రకుల పార్టీలు 9th షెడ్యూల్లో పెట్టవు. ఈ అన్ని పార్టీలు ఉడకంగా మన ప్రజలకు ఈ 78 సంవత్సరాలు మోసం చేస్తూనే ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా మనం నిరూపించాలి. మన జాతి ప్రజల కోసం ఒకప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న కానీ దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది వీరులు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని మన ప్రజల కోసం త్యాగం చేశారు. సాంబశివుడు లాంటి వాళ్ళు, బెల్లి లలితక్క లాంటి వాళ్ళు మన బహుజనుల కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు త్యాగం చేశారు. కానీ మనం ఒక్కటే ఒక ఓటు మన వాళ్ళకి వేసుకుంటే, మీరు ఒక ఓటు త్యాగం చేస్తే ఈరోజు ఈ అగ్రకుల పార్టీలు బెదిరిపోయి రేపు 9th షెడ్యూల్లో పెట్టే విధంగా మీ ఓటు వాళ్ళకు కనువిప్పు కలిగిస్తుందని మన ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా రోజు వీరన్న కానీ ఎంతోమంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు మన జాతి ప్రజలకు త్యాగం చేశారు కాబట్టి మనం ఒకే ఒక్క ఓటు మన సర్పంచ్ అభ్యర్థులకు మన బీసీలకు త్యాగం చేసి మన ఓటును మన వాళ్ళకి వేసుకుంటే ఇవాళ రాజకీయ పార్టీలకు అందరికీ కనువిప్పి కలుగుతుంది. కాబట్టి మన ప్రజల్ని రేపు 17 తారీఖు జరిగే ఎలక్షన్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అగ్రకులాల పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఓటు వేయాలని చెప్పి రేపు భవిష్యత్తు రోజుల్లో బాలగోని బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో మన బీసీ పొలిటికల్ ఫ్రంట్ మీ అందరికీ అన్ని గ్రామాల్లో తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మీకు సపోర్ట్గా ఉంటాం. మన బహుజన రాజ్యం వచ్చే వరకు కూడకంగా మీ ఎంబడి ఉండి ఈ బీసీ జనసైన్యం ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ నాయకత్వంలో రాబో రోజుల్లో విస్తృతంగా పోరాటాలు చేస్తాం. మన రాజ్యం వచ్చే వరకు మన పోరాటాలు విషమించే లేదు. సమరశీల పోరాటాలు చేస్తేనే ఈ యొక్క పాలకులు దిగొస్తారు. కాబట్టి మీ అందరికీ ఈ సంఘాలు అండగా ఉంటాయి. కాబట్టి మీరు మన వాళ్ళకు ఓటు వేయండి, గెలిపించండి, ఈ అగ్రకుల పార్టీలకు బుద్ధి చెప్పండి. జై బీసీ. జై బీసీ.